ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/3/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశి ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, పౌర్ణమి మధ్యాహ్నం 12:25 వరకు ఉండి తదుపరి బహుళ పాడ్యమి ఏర్పడుతోంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటున్నది. అమృత ఘడియలు రాత్రి 12:55 నుంచి 2:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:51 నుంచి 9:38 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:49 నుంచి 1:36 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జం మధ్యాహ్నం 2:17 నుంచి 4:04 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:28కి, సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, అలాగే విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం డోరు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోరు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి మంచి లాభాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థికి అద్భుతమైనటువంటి విద్యా లాభాలు, అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభాలు పొందుకునే అవకాశంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల వెసులుబాటు, లోన్ సౌకర్యాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధనలాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన శుభయోగాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభకర సౌఖ్య యోగాలు పొందుకునే అదృష్ట యోగం. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఆనంద యోగ, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధన లాభము, కార్యజయము, గృహయోగము, పొలము లాభము, విదేశీయానము, విద్యాలాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, మంచి ఒక
సంస్థలోంచి మరో సంస్థలోకి మారేందుకు ప్రయత్నం కూడా చేయవచ్చు. అంటే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి లాభదాయకమైన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన వ్యాపార ఉద్యోగ విద్యా ప్రాప్తి పొందుకోవచ్చు. పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం. అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పెట్రోలియం బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కూడా లాభాలు. అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సంతానయోగం, వైవాహిక ఆనందం, కుటుంబ సౌఖ్యం, ఈ రోగనాశనాన్ని పొందుకోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం లాంటి అనేక శుభయోగాల పరంపర పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జన్ సూపరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి ఉంటుంది. విదేశాల్లో స్వదేశంలో ఆనందాది అదృష్ట యోగాలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమల లాభాలు, మత్స్యకారులకి అభివృద్ధి, రొయ్యలు చేపల చెల్ల వారికి కలిసి వచ్చే అవకాశం. రైతన్నలకు కూడా మంచి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలతలు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, సోషల్ మీడియా సైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా సైట్ జర్నలిస్ట్ వారికి కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకర యోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి మనోనిశ్చయ అనుకూలత, ఏదైతే అనుకుంటున్నారో ఆ పని సంపూర్ణంగా పూర్తవుతుంది. ధర్మమైందే సుమా, అధర్మమైంది ఎప్పుడు కూడా పూర్తవదు. పూర్తయినట్టు అనిపిస్తుంది. పక్కవాడి జేబులోంచి 100 రూపాయలు నొక్కేద్దాం అనిపిస్తుంది. నొక్కేసినా అనుభవంలోకి రాదది. అది ప్రస్తుతానికి తాత్కాలికంగా నువ్వేదో తినేసినా దానికంటే 100 రెట్లు నీకు నష్టాన్ని పొందుకుంటావు. లంచము, దొంగతనము, తప్పుడు పనులు ఏదైనా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది. సరే, అఫ్కోర్స్ ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచి శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగం, గ్రీన్ కార్డ్ పిఆర్ అనేది పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా సైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కాకపోతే వీరికి చెప్పుడు మాటలు వినడం వల్ల ఉద్యోగ భంగం, చెప్పుడు మాటలు వినడం వల్ల వైవాహిక జీవనంలో కొద్దిగా ఇబ్బందులు.
అంటే అనవసరం చిన్న చిన్న విషయాల గురించి ఇతరులకి మన స్వవిషయాలు చెప్పి ప్రమాదంలో పడే అవకాశం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? కుటుంబ రహస్యాల్ని మనం కడుపులో దాచుకోవాలి. అనవసర వ్యక్తులతో లేనిపోని అనవసరమైనటువంటి విషయాలు చర్చకు చేయకూడదు. అటువంటి చర్చ తీసుకురాకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ధనము గురించి కానీ, ఆభరణాల గురించి కానీ, పిల్లల యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ రాశి వారి కాదు, ఏ రాశి వారైనా సరే దానివల్ల మీరు ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఈ రోజు ఈ రాశి వారికి అటువంటి ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతుంది. కాబట్టి జాగ్రత్త. ఇక మిగతా విషయాల్లో వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, శుభకరం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో ఆర్థిక అభివృద్ధి పొందుకునే శుభతరుణం, వాహన యోగం, వివాహ సంబంధ చర్చల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మాట్లాడకండి, అది ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవం ఉంది. కానీ జ్యోతిష్య పండితులు అనవసరమైనటువంటి డిబేట్లలో పాలు పంచుకోకండి, అది కొద్దిగా ప్రమాదాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగుంది. కానీ లాటరీలో జూదం మాత్రం ఈ రోజు కూడా మీకు మంచిది కాదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. కేవలం తొందరపాటుతనం ఒక్కటి మంచిది కాదు. కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి పంపకాలు జరుగుతున్నప్పుడు కూడా మీరు మౌనంగా ఉంటే మీ ఆస్తి మీకు దక్కుతుంది. అతిగా మాట్లాడితేనే ప్రమాదాన్ని పొందుకుంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా కుటుంబపరమైన అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు మీకు ఆనందం, అదృష్టం, శుభయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 10:50 నుంచి 12 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పండగ వాతావరణం, ఆనందహేళ, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కళాకారులకి, క్రీడాకారులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అత్యంత లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, శారీరక, మానసిక ప్రశాంతత పొందుకునే దృష్టియోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కనబడుతున్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యార్థి విద్యా లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనందాది, అదృష్టయోగం. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు. శుభకర, ఆనందాది, అదృష్టయోగం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభం, ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా అనుకూలంగా ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులను కలవడం, అనుకూలమైన చోటికి ఉద్యోగాలను బదిలీ పొందుకోవడం, నూతన విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల విద్యా, ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, వివాహ వేడుక, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పోగొట్టుకున్న గౌరవం తిరిగి పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్లు, జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే ఆటోమొబైల్ వ్యాపారంలో మంచి అనుకూలత, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి
8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అన్యోన్య దాంపత్యం, వివాహం కాని వారికి వివాహయుగిత, సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార లాభం, వ్యాపారాన్ని విస్తరించడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మంచి ఆదర్శవంతమైనటువంటి సోదరతత్వము, భార్యాభర్తల మైత్రి, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశాలు, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కొత్త కాంట్రాక్టులు అందుకునేటువంటి అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం. ఇది చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. 9, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కాస్త ప్రశాంతత ఏర్పడే అవకాశం, అంటే చిన్న సమస్యలున్న అధిగమించగలిగే శక్తి, మొన్న నిన్నటి కంటే కొద్దిగా మెరుగైనటువంటి శుభ ఫలితాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, మంచి గౌరవం, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. కాకపోతే చిత్ర నిర్మాణ ప్రారంభాన్ని చేయకండి, విడుదల చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు ఎగ్జిస్టివ్ పరిశ్రమ లాభాలు. అయితే ఈ బోర్బావులు తవ్వే వాళ్ళు, కార్మిక సోదరులు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా చిన్న ఇబ్బంది కలగవచ్చు, లోపల పైపులు తీసేటప్పుడు కానీ, పానాలతో అంటే పనిముట్లతో చేసే పని ఒకసారి చేతి నలిగిపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి బోరు వేస్తున్నటువంటి కార్మికులు జాగ్రత్తగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కానీ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఈవెంట్ మీద వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిస్టివ్ పరిశ్రమలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి సానుకూలంగా ఉంటుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పండించే వారికి కానీ, టోకు వర్తకం చేసే వారికి కానీ లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు మీరు నూతన గృహయోగము, స్థిరాస్తులు పొందుకోవడం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. కొన్ని విషయాలు జాగ్రత్త, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం, షేర్ మార్కెట్ లో పెట్టుబడి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఇదే ఈ రోజు మీకు సానుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అయినా సరే సూర్యాష్టోత్తరం, శని అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సుఖము, శుభము, ఆనందం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, ఉన్న వ్యాపారంలో కూడా వృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు ఎగ్జిస్టివ్ పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, విదేశాల, స్వదేశాల్లో మంచి ఉన్నత విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, తీర్థయాత్ర సేవను మీకు ఆనందాన్ని కలిగించడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోగలిగేటువంటి అదృష్ట తరుణం, మంచి సౌకర్యవంతమైన ఆనంద యోగాలు ఉంటాయి. రుణపీడ పరిహారం, రోగనాశం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా అనుకూలంతో శుభస్థితి, ధనలాభము, విద్యాలాభం, ఉద్యోగాభం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతనటువంటి ఆవిష్కరణలు, ఆర్థిక ఆనంద లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
ధైర్య సాహసవంత నిర్ణయాలు, మంచి ఆర్థిక అభివృద్ధి, అనుకోనటువంటి శుభకార్యాలు ఈరోజు మీకు పరిపూర్ణం జరిగే అవకాశం. తప్పకుండా శుభకార్య నిర్వహణ, యజ్ఞయాగదికతో మాట్లాడడం, అందులో పాలు పంచుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు, సోదరులతో సఖ్యత, ఆనందమయ సంపద, మంచి ప్రశాంతమైనటువంటి జీవనంగా చెప్పవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు, గృహోపకరణ, అలంకరణ సామగ్రి కొనుగోలు చేస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి. అలాగే ఈవెంట్ మే వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల వృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతన్నలకి చాలా మంచి శుభయోగాల పరంపర. అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. రోగనాశనం, రుణమోచనం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, వ్యాపారంలో అనుకూలత, కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చే అవకాశాలు, స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునేటువంటి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.